భారతదేశం 4,00,000 కోట్ల డాలర్లకి ఆర్థిక వ్యవస్థ ఎదగబోతోంది. ఇది తాజాగా ఈఏసీపీఎం సభ్యుడు సంజీవ్ సన్వాల్ చెప్పినటువంటి అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4,00,000 కోట్ల డాలర్లు అంటే సుమారు 332 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పేర్కొన్నారు. ఎగుమతుల వృద్ధికి సవాళ్లు ఎదురవుతున్న మన దేశం 7% వృద్ధి రేటు సాధించడాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ 3.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 4.1 లక్షల కోట్ల డాలర్లతో జపాన్ మనకంటే కాస్త ముందుంది. కాబట్టి ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మనం ఆ దేశాన్ని అధిగమిస్తామని సన్యాల్ చెప్పారు. ఇక జర్మనీ 4.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దగా వృద్ధి చెందడం లేదు. కాబట్టి 2 ఏళ్ల అనంతరం ఆ దేశాన్ని అధిగమిస్తామని సన్యాల్ అంచనా వేశారు. ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని 8-9% చేర్చేందుకు కావాల్సిన ద్రవ్య చర్యలు తీసుకోకపోవడమే మంచిది. దీర్ఘకాలంలో 7% వృద్ధి మంచిది. అదే ఉద్యోగాలను పన్ను ఆదాయాన్ని సృష్టించగలదంటూ సన్యాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7%గా ఏడీబీ పిచ్ రేటింగ్స్ 6.8%గా IMF S&P గ్లోబల్ రేటింగ్స్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తున్నాయి.